ఒక దైవ సేవకుడు సంఘాలకి ఏం నేర్పించాలి? ఏంటి శుభ్రంగా తినేసి పడుకోమని చెప్పకూడదు. లేకపోతే ఒక దైవ సేవకుడు సంఘాలకి ఏం నేర్పించాలి? కన్నీటి ప్రార్థన నేర్పించాలి. హల్లెలూయా. కన్నీటి బోధ నేర్పించాలి, పరిచర్య నేర్పించాలి. ఆయన రాకడి సమయంలో మనం ఎటు రీతిగా నిలబడాలో నేర్పించాలి. హల్లెలూయా. నిజమైన సంగతులు ఏం చేయబడతారో తెలుసండి, ఆయన రాకడలో ఎటువంటి భయం లేకుండా, హల్లెలూయా, ఎటువంటి భయం లేకుండా నుంచుంటారు. నిజమైన క్రైస్తవుడిగా బ్రతికినప్పుడు, నిజమైన క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నప్పుడు, నిజమైన కుమారులుగా బ్రతుకుతున్నప్పుడు, నిజమైన కుమార్తెలుగా బ్రతుకుతున్నప్పుడు తండ్రి కోసం ముఖ్యమైన ఏం చేస్తుందండి, వేచి ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడు. ఎందుకంటే నా ఎదుట పాపం లేనప్పుడు నేను భయపడను. హల్లెలూయా. నా ఎదుట ఎటువంటి పాపం లేనప్పుడు నేను భయపడను. నేను ఏం చేస్తానయ్యా అంటే, ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు, ఆయన ఎప్పుడు అభిషేకాన్ని కలగజేస్తాడు,